మీకు తెలుసా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు 3 కాంప్లికేషన్స్ ఇన్ అ ఇయర్ చెక్ చేసుకోవాలి. అవేంటంటే డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి. దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. మనం ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి గురించి మాట్లాడుకుంటాం. సో డయాబెటిక్ న్యూరోపతి ఎవరెవరికి చేయాలి అంటే కనుక, మనము కాళ్ళ మంటలు ఉన్న వాళ్ళకి, లేకపోతే స్పర్శ తెలియని వాళ్ళకి, లేకపోతే డయాబెటిస్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దీని సిమ్టమ్స్ మెయిన్గా ఎట్లా ఉంటాయంటే, రిపీటెడ్గా మనకు ఆనెలు రావడం కానీ, లేకపోతే ఎరుపెక్కిన చర్మం ఉండడం కానీ, లేకపోతే కాళ్ళ వాపులు ఉండడం కానీ, గాయాలు ఉండడం కానీ, ఇవి అన్నిటికీ మనము న్యూరోపతి టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. ఈ న్యూరోపతి టెస్ట్కి మనం 2 రకాలుగా చేస్తాం. అది బయోథెసియోమెట్రీ టెస్ట్, ఇంకోటి డాప్లర్ టెస్ట్. బయోథెసియోమెట్రీ టెస్ట్ అంటే మనం వైబ్రేషన్ అంటే ఎన్ని థ్రెషోల్డ్స్కి మనకు తెలుస్తుంది అనేది మనం చెప్తాం అనమాట. అదే డాప్లర్ టెస్ట్ అంటే కాళ్ళ రక్త సరఫరా ఎంతవరకు అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఆ కాంప్లికేషన్స్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇది అనేది డయాబెటిక్ రెటినోపతి టెస్ట్ అనమాట. సో డయాబెటిక్ రెటినోపతి అంటే కంట్లో మనకు బ్లీడింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాము. మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి మనం ఇయర్లీ వన్స్. ఇప్పుడు మనము డయాబెటిక్ నెఫ్రోపతి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ వచ్చేసేసి నార్మల్ యూరిన్, ఇదేమో హై ప్రోటీన్ యూరిన్. సో నార్మల్ యూరిన్లో టెస్ట్ చేసినప్పుడు మనకు ఎల్లో కలర్గా అనేది మనకు తెలుస్తుంది. అదే హై ప్రోటీన్ యూరిన్ ఉన్నప్పుడు డార్క్ గ్రీన్ కలర్లో తెలుస్తుంది. సో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మనకు బురుగ్గా యూరిన్ కమోడ్లో తెలుస్తున్నప్పుడు సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి అనేది రీచ్ అవుట్ అవ్వండి. ఈ 3 టెస్టులు జరిపించుకోవాలి అంటే మా ఏస్రావ్ నగర్ బ్రాంచ్ డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్కి చేయండి.